ఉదయం నుంచి ఏమైనా తిన్నారా? లేదు సార్, మా దగ్గర తినడానికి ఏమీ లేవు. కానిస్టేబుల్స్, ఎస్ సార్. వీళ్ళకి తినడానికి ఏమైనా ఫుడ్ అరేంజ్ చేయండి. ఓకే సార్. ఎవరైనా ఈ ఇంటి నుంచి తప్పించుకోవాలని చూస్తే మాత్రం కాల్చి పారేస్తా. సార్, మీరు వెళ్ళిపోతే వీళ్ళు నన్ను కొట్టేలా ఉన్నారు సార్. ఇక్కడ మీతో పాటు మా కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. ఎవరైనా తోక జాడిస్తే తోక కట్ చేస్తా. ధ్రువన్, నెమ్మదిగా తిను. ఎస్ఐ గారు ఇప్పుడే మన చంపరు. ఇంకా 6 రోజులు టైం ఉంది. రై పిచ్చా, తేనా నువ్వు నీ పెద్ద డిస్కషన్. నివేద, ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది కదా. వీళ్ళందరూ నన్ను కొట్టేలా ఉన్నారు. ధ్రువ్, వాడిని చూడు. మనం బతికి బయటపడతామో లేదో అని కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఎలా గురక పెట్టి పడుతున్నాడు చూడు. వాడి విషయం పక్కన పెట్టు. ఇంతకీ ఆ హంతకుని ఎవరు చంపారు? రాత్ర మనమంతా ఒకటే చోట పడుకున్నాం కదా, ఇంకెవరు చంపుంటారు? ఆ వజీర్ గారు ప్రకృతితో పాట పాడొస్తానని చాలాసేపు అయింది. కొంపదీసి వాడేమైనా చంపాడా? వాడికంత సీనుందా? ఇప్పటికే వాడు చేసిన వెధవ పనికి మనమందరం ఇరుక్కుపోయాం. నిద్రపోతున్నాడు కదా వాడు, లేచాక అడుగుదాం. వాడిని ఒకవేళ వజీరే చంపి ఉంటే వాడి పీక కొరికి వాడిని చంపేస్తా. ఇప్పటికే ఇరుక్కున్న కేసులు చాలు. ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో చూడండి. ఇంకా తప్పించుకునే మార్గం ఎక్కడుంది? వాడు ఆ డబ్బు గురించి మనకు తెలిసినట్టు బిల్డప్ ఇచ్చాడుగా. మనకు బుద్ధి తక్కువై వాడిని సలహా అడిగాం. జరిగింది వదిలిపెట్టి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంట్లోనే ఉన్నారా లేక పారిపోయారా? ఉన్నారు సార్. ప్రతి క్షణం గమనిస్తూ ఉండండి. అలాగే సార్. చీకట్లో పారిపోవడానికి ప్రయత్నాలు జరగచ్చు, జాగ్రత్త. 5 రోజులు టైం ఎందుకు సార్? ఒక్కడిని ఉంచి అందరినీ వేసేస్తే సరిపోద్దిగా. చచ్చిన వాడికే డబ్బు గురించి తెలిస్తే అప్పుడేం చేద్దాం? మీరు సూపర్ సార్. డబ్బు దొరకంగానే అందరినీ లేపేయడమే. వాళ్ళలో డబ్బు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైంటారు? డబ్బు గురించి తెలిసిన వాడు వాటా ఇవ్వాల్సి వస్తుందని ఒక్కొక్కడిని చంపుతూ ఉంటాడు. మీరింటి చుట్టూట పహరా కాయండి. ఓకే సార్. ఇంటి లోపలికి వెళ్ళొద్దు. ఎందుకు సార్? మీరింట్లోకి వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళలో ముందు చచ్చేవాడు ఎవడు సార్?